భాసినితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన మొదటి ఈశాన్య రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? త్రిపుర, అస్సాం, నాగాలాండ్, మిజోరాం. ఆన్సర్ ఆప్షన్ ఏ త్రిపుర. పాలనలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు త్రిపుర ప్రభుత్వం ఎంఈఐటివై కింద డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ డిఐపిడితో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. డిజిటల్ ఇండియా చొరవలో భాగమైన భాషిని 22 భారతీయ భాషల్లో నిజ సమయ అనువాదం, స్పీచ్ టు టెక్స్ట్ మరియు వాయిస్ టు వాయిస్ కమ్యూనికేషన్ని అనుమతిస్తుంది. భాషిని బహుభాషా పాలన కోసం సీఎం హెల్ప్ లైన్, ఈ విధాన్, కిసాన్ సహాయత యాప్, ఈ డిస్ట్రిక్ట్లు, అమర్ సర్కార్ మరియు సిసిటిఎన్ఎస్తో అనుసంధానించబడుతుంది. త్రిపుర భాషినితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న మొదటి ఈశాన్య మరియు తూర్పు భారత రాష్ట్రంగా మరియు మొత్తంగా 8వ రాష్ట్రంగా అవతరించింది. ఏషియన్ వాటర్బర్డ్ సెన్సస్ 2025ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, అరణ్య ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్, గ్రీన్ పీస్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ బి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. ఆసియన్ వాటర్బర్డ్ సెన్సస్ 2025 కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం మరియు సమీపంలోని చిత్తడి నేలల్లో 106 జాతుల నుండి 39,725 పక్షులను నమోదు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలు మరియు నీటి పక్షుల సంరక్షణకు మద్దతు ఇచ్చే పౌరశాస్త్ర కార్యక్రమం. ఏటా నిర్వహించబడుతుంది. ఇది అంతర్జాతీయ వాటర్బర్డ్ సెన్సస్లో భాగం మరియు భారత ఉపఖండంలో 1987లో ప్రారంభమైంది. భారతదేశంలో జనవరి ప్రారంభంలో బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే నిర్వహించబడుతుంది. బిఎన్హెచ్ఎస్ అనేది జీవ వైవిధ్య పరిశోధనలో నిమగ్నమైన ఒక ఎన్జిఓ మరియు భారతదేశంలో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ భాగస్వామి. లెజిమ్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం? తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆధారంగా తీసిన సినిమాలో లెజిమ్ డాన్స్ ఉన్న సన్నివేశం మహారాష్ట్రలో వివాదానికి దారితీసింది. లెజిమ్ అనేది మహారాష్ట్రకు చెందిన సాంప్రదాయ జానపద నృత్యం. ఇది జింగ్లింగ్ తాళాలతో అమర్చబడిన చెక్క కర్రతో ప్రదర్శించబడుతుంది. ఇది ఒక నృత్యం మరియు కఠినమైన భౌతిక డ్రిల్, తరచుగా 2 ఫోర్లు లేదా సర్కిళ్ల నిర్మాణాలలో ప్రదర్శించబడుతుంది. ఈ నృత్యం ధోల్ లేదా డోల్కీలతో ఉంటుంది. గాలి లేదా తీగ వాయిద్యాలు లేవు. లెజిమ్ సాంప్రదాయకంగా అన్ని జానపద నృత్యాల్లో ఉపయోగించబడుతుంది, కానీ ఇప్పుడు ప్రధానంగా గణేష ఊరేగింపుల్లో కనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ 1681లో తన సవతి సోదరుడు రాజారాంతో యుద్ధం తర్వాత అధికారం చేపట్టాడు. డిజిటల్ వాణిజ్యాన్ని అవలంబించడంలో చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించేందుకు ఎంఎస్ఎంఈ టీమ్ చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఏ సంస్థ ఇటీవల సిలికాన్ కార్బైడ్ను అనుకరణ చంద్రుని మట్టి నుండి సేకరించింది? ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి మద్రాస్.